అందరికీ నమస్తే. నేను మీ అరుణ. వెల్కమ్ బ్యాక్ టు అరుణ సాలెన్. ఇక మనకు మామిడికాయల సీజన్ వచ్చేసింది కదండి. పచ్చి మామిడికాయలతో రకరకాలుగా మనము చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి. అలాగే మనకు ఉగాది పండుగ కూడా దగ్గరకు వచ్చేస్తుంది. సో నేను ఈరోజు ఫస్ట్ వీడియో పచ్చి మామిడికాయతో పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పెట్టానండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, క్విక్గా అయిపోయే రెసిపీ ఈ పచ్చి మామిడికాయతో మనము పులిహోర చేసుకోవడము. సో ఇప్పుడు ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మన ఛానల్ని కనుక మొదటిసారిగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. అలాగే ఆల్ నొక్కారంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము పచ్చి మామిడికాయ పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో ఫ్రెండ్స్, నేను ఈ మ్యాంగో పులిహోర కోసము నేను 2 మామిడికాయలు తీసుకున్నానండి. పచ్చి మామిడికాయలు నాకు 1/2 kg రైస్కి 2 సరిపోతాయని 2 తీసుకున్నాను నేను. వీటిని చక్కగా కడిగి మనము పీల్ చేసి పెట్టుకోవాలి. ఇలా పీల్ చేసుకున్న ఈ మామిడికాయను మనము తురుముకోవాలండి. ఇలాగా తురుముకున్నామంటే మనకు సన్నగా ఇలాగ బాగా వచ్చేస్తుంది తురుము. ఈ తురుముని మనము పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీనికి తాలింపు వేసుకోవాలండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి ఒక 3 పావులతో నేను ఆయిల్ వేసుకున్నానండి. మీకు ఎంత అయితే ఆయిల్ తినగలుగుతారో అంతే వేసేసుకోండి. ఈ పులిహోర కదా, కాస్త ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. అలా నూనె వేడయ్యాక అందులోకి పోపు దినుసులు అన్నీ వేసేసుకోవాలి. నేను ఎండుమిర్చి ఒక 3 తీసుకున్నానండి. అలాగే మినప్పప్పు, శనగపప్పు, పల్లీలు అన్నీ 3 స్పూన్స్ వేసేసుకున్నాను. ఆ తర్వాత ఆవాలు కూడా వేసాను, జీలకర్ర వేసాను. వేసేసి వీటిని మనము బాగా వేయించుకోవాలి. ఇలా అన్నింటిని బాగా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసి పచ్చిమిర్చిని కూడా బాగా నూనెలో ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చిని బాగా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వేసుకోవాలి. అలాగే 1 స్పూను నేను సాల్ట్ని యాడ్ చేశాను. అలాగే వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, వాటిని కూడా ఒక 10 తీసుకున్నాను నేను. వాటిని కూడా చక్కగా దంచేసి వేసాను. వేసి ఇలాగా అంతా మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి మామిడికాయ తురుమును కూడా వేసేసుకోవాలి. 1 కప్పు పట్టిందండి నాకు. ఈ 1 కప్పు మామిడికాయ తురుముని ఇందులో వేసేసి మనము బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఆయిల్లో ఉడికితే మనకు ఆయిల్ అంతా పైకి తేలుతుందండి. అప్పుడు దాకా దీన్ని బాగా మనము వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే చాలా టేస్ట్ ఎక్కువగా వచ్చేస్తుందండి. ఇలా వేయించిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము మెంతులు ఉంటాయి కదండి, మెంతుల్ని కూడా దోరగా వేయించేసి ఆ పౌడర్ని 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే ఆవపొడి కూడా ఇలా 1 స్పూను వరకు వేసుకోవాలి. మనకు ఆవపొడితోనే చాలా మంచి టేస్ట్ వచ్చేస్తుందండి. ఇక పెప్పర్ పౌడర్ కూడా 1/2 టీ స్పూన్ని యాడ్ చేసుకోవాలి. అలా చేశాక దీన్ని ఒకసారి బాగా మనము వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ పేస్ట్ని మనము ముందుగానే అన్నం వండి వార్చి పెట్టుకోవాలండి. ఇలా కాస్త చల్లారాక అన్నము అందులోకి మనము ఇప్పుడు ఈ పేస్ట్ని వేసేసుకోవాలి. ఇలా వేసేసి మనము చక్కగా దీన్ని అన్నానికి బాగా పట్టించేసుకోవాలి. ఇలా అన్నానికి అంతా పట్టించేసుకున్నామంటే ఇక మనకి మామిడికాయ పులిహోర రెడీ అయ్యండి. ఇక దీన్ని మనము తినడమే తర్వాయి. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సీజన్ అయిపోయేంత వరకు డైలీ కూడా తినాలనిపించే అంత టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసేసి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసము అరుణ సాలెన్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.